నమస్తే. ఇటీవల చూస్తూ ఉన్నాం ఆపరేషన్ కగారు పేరు మీద మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా జరుపుతున్నటువంటి ఆపరేషన్ కగారుని కర్రెగుట్టలను చుట్టుముట్టినటువంటి కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర బలగాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలంటూ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా ఈరోజు నిరసన ప్రదర్శనకి వాళ్ళు దిగడం జరిగింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులని మట్టుబెట్టడమే ధ్యేయంగా ఇటీవల కేంద్ర బలగాలంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ కర్రెగుట్టలను చుట్టుముట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మావోయిస్టులు కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఒక పక్కన ప్రజా సంఘాలు కూడా పిలుపునిస్తూ ఉంటే మావోయిస్టులని ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేదే లేదు అంటూ కేంద్రం అవలంబిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈరోజు వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. మాట్లాడదాం, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటి? ఒక పక్కన మావోయిస్టులు లొంగిపోవడమే వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యం, లేకపోయినట్టయితే ఉంటే ఇక వేరే ఆప్షన్ లేదంటూ కేంద్రం కూడా అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల ఎట్లా స్పందిస్తారు? అవును, ఇప్పుడు మావోయిస్టులు ఉంటే లొంగిపోవడం లేదంటే చనిపోవడం, ఈ రెండు ఆప్షన్లనే వాళ్ళ ముందు వదిలింది. లొంగిపోకపోతే చంపేస్తామన్నట్లుగా నిజానికి 2 రోజుల నుంచి కర్రెగుట్టలలో కగారు ఆపరేషన్ మొదలుపెట్టి కర్రెగుట్టలలో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. అంటే 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అది ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి అక్కడ బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. మొన్న 19వ తారీఖు ఒక 5 మంది చనిపోయారు అని అన్నారు, కానీ 5 మంది ఎవరు చనిపోయారు ఏంటని ఇంతవరకు కూడా వాళ్ళ పేర్లు ప్రకటించలేదు. మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు ప్రకటించాలి. కనీసం అంటే చనిపోయి ఇప్పుడు 21వ తారీఖు అవుతుంటే 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి కూడా ఆ పేర్లను ప్రకటించకుండా ఆ శవాలు ఏమైనట్టు, ఎంత పురుగులు పట్టుంటాయి, ఎంత డీకంపోజ్ అయ్యి ఉంటాయి, ఆ కుటుంబాలు ఎట్లా తీసుకొచ్చుకొని కనీసం చివరి చూపు చూసుకునే అవకాశమైనా కూడా కల్పించాలి గవర్నమెంట్లు అనేది. ఎవరు కూడా ఇంతవరకు 5గురు చనిపోయినట్టుగా అధికారులు ఎవరు కూడా, పోలీసులు ఎవరు కూడా ధృవీకరించలేదు. అదే ధృవీకరించలేదు అనంటే మీడియాలలో వస్తుంది. మీడియా ముఖంగా అయితేనేమో 5 మంది చనిపోయారు అంటున్నారు, కానీ అదే అధికారికంగా పోలీసులు ఎట్లాంటి ప్రకటన ఇంకా ఇవ్వలేదు. ఇంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడ మోహరించి కూంబింగ్ చేసి పట్టుకొని మరి చంపి, ఇంతవరకు కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లు అన్నీ కూడా వాళ్ళు పట్టుకొని చంపినటువంటి ఎన్కౌంటర్ దాఖలాలే ఉన్నాయి, కానీ ఎదురుబదురుగా ఉండి చంపుకున్నటువంటి ఇది లేదు. పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపినటువంటి ఇవే ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మానుకోవాలి. చంపడం అభివృద్ధి కాదు అనేది తెలుసుకోవాలి. ఏదైనా సరే దేశ అభివృద్ధి అని అంటే మనుషుల్ని చంపడం కాదు. వాళ్ళలో నిజంగానే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళలో మంచి ప్రవర్తనని తీసుకొచ్చేటట్లు చేయండి. కానీ అది మంచి అని నమ్మారు కాబట్టి వాళ్ళు అటు వెళ్ళారు. కాబట్టి దానికి అసలు వాళ్ళు అటు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండుంటే వాళ్ళు అడవి బాట పట్టేవాళ్ళు కాదేమో. కాబట్టి గవర్నమెంట్ పాలసీలని సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి. పాలన కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయని అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము భావిస్తున్నాము. ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు 5 మంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రకటించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేత అయినటువంటి ఇప్పుడు ఇటీవల లొంగిపోయినటువంటి మల్లోజులో నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ తుపాకీ పట్టుకున్నటువంటి ఆ ఉద్యమానికి ప్రజల దగ్గర నుంచి కూడా పెద్దగా మద్దతు కూడా లభించట్లేదు. ఆ ఉద్యమాన్ని మనం విరమింపజేయాల్సినటువంటి అవసరం వచ్చి లొంగిపోమని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాం. ఆయన మాటను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. అంటే చనిపోవడమా లొంగిపోవడమా అనేది ఎవరి వాళ్ళ వ్యక్తిగత ఆలోచన. దాన్ని ఏదైనా సరే మేము ఆహ్వానిస్తాం. అంటే చేతగాకు బయటకు వచ్చేస్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం, కానీ అది అందరూ అవలంబించాలి అని ఒక రుద్దుడు ప్రోగ్రామ్ అయితే పెట్టొద్దు. ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక పక్కన వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డు కావచ్చు, ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తాం, వాళ్ళు బతకడానికి అవకాశం ఇస్తామంటూ చెప్పేసి కేంద్రం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా అర్థం చేస్తారు? వాళ్ళు వాళ్ళ సదుపాయాల కోసం అక్కడికి వెళ్ళలేదు. ప్రజాక్షేత్రంలో అంటే అక్కడ ప్రజలు లేకుండా లేరు. ఆదివాసులు కూడా ప్రజలే అనేది ఫస్ట్ గవర్నమెంట్ గుర్తించాలి. నిజమే అది. ఎందుకనంటే 40 ఏళ్ళుగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్ళుగా ఆదివాసులను ఎప్పుడు కూడా ప్రజలుగా వాళ్ళు చూడలేదు. ఇప్పుడు మాత్రమే వాళ్ళని ప్రజలుగా చూస్తున్నారు. ఎందుకనంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయి కాబట్టి, ఆ ఖనిజాలను తవ్వకాలకి అక్కడ ఉన్నటువంటి జనం చావడం అవసరం కాబట్టి అక్కడ చూస్తున్నారు తప్పితే ఇంతవరకు కూడా ఆదివాసుల్ని జనంగా చూడలేదు. ఆ ఆదివాసుల్ని జనంగా చూసిందంటే మావోయిస్టులు మాత్రమే. అది కూడా జనమే. వాళ్ళు ఉన్నది కూడా ప్రజాక్షేత్రంలోనే. వాళ్ళేం బయట లేరు, అంటే ఎక్కడో శూన్యంలో లేరు. వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. అక్కడ ఉండే ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే అది తప్పుడు ప్రచారం. చాలామంది ఇప్పటికీ దేవిజీ లాంటి అగ్రనేత అయినటువంటి దేవిజీ లాంటి వాళ్ళు కూడా పోలీసులకి అందుబాటులో ఉన్న పోలీసులకు లొంగిపోవడానికి, తెలంగాణ పోలీసులకి లొంగిపోయడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా నమ్మొచ్చు? వాటిని అది తెలియదండి, మాకు కూడా తెలియదు. ఏదైనా మీడియా ముఖంగా మాకు తెలిసినటువంటి విషయాలు తప్పితే మాకు తెలియదు. సార్, ఆల్రెడీ కేంద్రం ఒక డెడ్ లైన్ పెట్టింది, మార్చి 31 అంటూ.
సో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. 5గురు ఇప్పటికే మావోయిస్టులు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఈ నిరసన ప్రదర్శనను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పటికైనా మావోయిస్టులు అంటే మీలాంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సో ఏమని సూచిస్తారు ఈ యొక్క ఆపరేషన్ కగారును? కానీ మిగిలిపోయినటువంటి ఇంకా చాలామంది అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకు కానీ మీ యొక్క పిలుపు ఏ విధంగా ఉండబోతాం? అంటే అది మావోయిస్టులు ఏం చేయాలి అనేది దానికి గురించి మేము చెప్పలేము. వాళ్ళు అక్కడ హక్కుల కోసం ఆదివాసీలు నిర్వాసితులు కాకుండా ఆదివాసీల హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అని వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాల గురించి ఈ ఒక ఆదివాసీలే కాదు చాలా రకాల ప్రజలు ఈరోజు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పోరాటాల గురించి వాళ్ళు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ఇదేదైతే ఆ పోరాటాలని అణిచివేయడానికి అది దుర్మార్గమైన దాడి ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం ప్రజాస్వామికవాదులందరూ తప్పనిసరిగా ఖండించాలి. ఈరోజు ఇంతకుముందే కర్రెగుట్టల్లో కొన్ని నెలల కిందట జరిగిన ఆపరేషన్లో కూడా అక్కడ లక్షలాది తూటాలను బాంబులను 4 హెలికాప్టర్లను ఎంగేజ్ చేసినవి ఇవి బయటికి వచ్చి ఆ కర్రెగుట్టల ఆపరేషన్లో ఎవరైతే యాక్చువల్గా కర్రెగుట్టల్లో పాల్గొని ఉన్న మావోయిస్టులు కూడా తర్వాత సరెండర్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఎంత పెద్ద ఎత్తున యుద్ధంలాగా అక్కడ దాడి జరిగిందనే విషయం నాకు చాలా వివరంగా చెప్పారు. అది కాబట్టి అటువంటిది మళ్ళీ ఒకసారి జరగకుండా, పైగా అప్పుడు ఏంటి అక్కడ ఒక 20 మంది అనారోగ్యంతో పడుకొని ఉన్న వాళ్ళని అక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని పట్టుకొని చంపేసిండ్రని కూడా బయటకు వచ్చి సరెండర్ అయిన వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి అటువంటిది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నదా అనే భయమే అందరికీ ఉన్న ఇది. ఇప్పుడు అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్న దాడి కానీ లేదా మావోయిస్టులే ఉన్న వాళ్ళని కూడా ఇట్లా బూటకప్ ఎన్కౌంటర్లు లేదా నిజమైన ఎన్కౌంటర్లు ఒక యుద్ధంలాగా వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇది మీరు ఈ దాడులను ఆపి శాంతి చర్చలు చేయండి అని అంటే ఒక సరెండర్ చేయడం కేంద్ర ప్రభుత్వం సరెండర్ మాత్రమే కావాలని అంటున్నది. కానీ ప్రజల కోసం 50 ఏళ్ల నుంచి పోరాడుతున్న వాళ్ళు ఇది శాంతి చర్చలు జరపవచ్చు అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ ఆపరేషన్లు ఆపాలి. ఈ దాడి ఇది ఒక యుద్ధము, ప్రజల మీద జరుగుతున్న యుద్ధం, ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధము. ఈ యుద్ధాన్ని ఆపి వాళ్ళు ఏదైతే తమ జల్ జంగల్ జమీన్ కోసం చేస్తున్న పోరాటం ఉన్నారో దానికి అందరూ ప్రజాస్వామికవాదులు అందరూ ప్రజా సంఘాలు అందరూ మద్దతు తెలపాలని కూడా కోరుతున్నాం. చాలా చూస్తూ ఉన్నాం ఇటీవల చాలామంది వందల సంఖ్యలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు చూసినాం. పదుల సంఖ్యలో కేంద్ర కమిటీ సభ్యులు కూడా మరణించినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికికే చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ తరుణంలో ఉన్నటువంటి కొద్దిమంది నేతృత్వంలో ఈరోజు మీరు అన్నటువంటి జల్ జంగిల్ జమీన్ అన్నటువంటి నినాదాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉంది? చాలామంది ఇప్పటికే 3-4 దశాబ్దాల కాలంగా వాళ్ళు దాంట్లో ఉండడం జరిగింది. పెరిగినటువంటి ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? అంటే ఇప్పుడు నేను ఈ విషయంలో ఒక్క విషయం ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను. అమిత్ షా మార్చి 31 కల్లా దేశం నుంచి మావోయిస్టు ముక్తి చేస్తామని. సరే, ఇట్లా గతంలో కూడా చాలాసార్లు జరిగింది. పూర్తిగా మావోయిస్టులు ఈ వేరిపోయగలుగుతారా అనేది చాలా తీవ్రంగా అనుమానించాల్సిన విషయమే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బస్తర్ని కానీ ఇంకా కొన్ని జిల్లాలని కానీ మా అమిత్ షా ఇదివరకే ఇది బస్తర్ ఇది మావోయిస్టు ముక్త ప్రాంతం అనేది ప్రకటించేసిండ్రు. ఇప్పుడు ఒడిశా డీజీపీ కూడా మొన్న ఇప్పుడు ఒరిస్సాలో ఇంకా మావోయిస్టులు లేరు, వీళ్ళు పూర్తిగా ఖతం అయిపోయిండ్రు, ఇక్కడ మావోయిస్టు ముక్తిగా ఆ ఒరిస్సాలో ఇప్పుడు మావోయిస్టులు లేరు అని అంటున్నారు. మరి అట్లాంటప్పుడు మేము అడుగుతున్నది ఒకటే, మరి అక్కడ ఈరోజు ఆదివాసీ హక్కుల కోసం ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తారా? ఎందుకంటే మావోయిస్టులు ఏదైతే వేరే విషయం కాదు, అసలు అంటే ప్రజాస్వామికయుతంగా పోరాటం చేయొచ్చు అని అంటున్నారు కదా. మరి అక్కడ మీరు చేసిన చట్టాలే అంటే ఈ పార్లమెంటు చేసిన చట్టాలే ఏదైతే ఆదివాసీల కోసం చేసిన చట్టాలు ఉన్నాయో అక్కడ గ్రామ సభలను అనుమతి లేకుండా ఏదైతే అడవులను కొట్టడానికి లేదా ఏ ప్రాజెక్టు చేపట్టడానికి వీలు లేదో దాన్ని అమలు చేస్తారా? ఇది మేము అడగదలుచుకున్నాం. ఈ మావోయిస్టు ముక్తి భారత్ అంటే ఆదివాసీ ముక్తి భారత్ చేయదలుచుకున్నారా? మరి ఆదివాసీల హక్కుల కోసం అని అంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలే ఈ పార్లమెంటే ప్రజా పోరాటాల ఒత్తిడితో ఏవైతే చట్టాలు చేసిందో వాటిని ఈ పార్లమెంటే చేసిన చట్టాలను అమలు చేయాలని అది ప్రకటిస్తావా అమిత్ షా?
అని అడగదలుచుకున్నాం. రాజిరెడ్డి కానీ దేవుజీ లాంటి వ్యక్తులు సైతం కూడా పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అది వాళ్ళు చాలాసార్లు అభయ్ పేరుతో స్టేట్మెంట్లు వచ్చాయి కదా, ప్రకటించాడు కదా, ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, అట్లాంటిది లొంగిపోయే ఇదేం లేదు అని. ఎందుకంటే హిడ్మాని పట్టుకొని కాల్చి చంపినప్పుడు కూడా అభయ్ పేరుతో అప్పుడు కూడా ఇట్లా వచ్చింది, దేవ్జీ కూడా ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు, సరెండర్ అవుతున్నాడు అని. అప్పుడు కూడా వాళ్ళు స్టేట్మెంట్ అభయ్ పేరుతో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ తప్పుడు ప్రచారము, దేవ్జీ రాజిరెడ్డి వీళ్ళు ఏమి లొంగిపోవడం లేదు అని. సో ఇటీవల లొంగిపోయినటువంటి మల్లోజుల నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మేము తుపాకులు వదిలిపెట్టి ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలుద్దామని చెప్పేసి గతంలోనే నంబాల కేశవరావు ఉన్నటువంటి సందర్భంలో మేము డిస్కషన్ చేసడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో లొంగిపోవడం మాత్రమే ఏకైక మార్గం అని చెప్పేసి ఒక సూచన కూడా నిన్న చేయడం జరిగింది. సో ఆయన స్టేట్మెంట్ పట్ల ఎట్లా స్పందిస్తారు? అంటే వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నంబళ్ళ కేశవరావు అట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది అది వాస్తవం కాదు అని 2-3 సార్లు అభయ్ విస్తృతంగా ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రకటనలో చెప్పాడు. అది అంటే మొదట్లో చర్చల కోసం కామ్రేడ్ కేశవరావు మాట్లాడాడు. అంటే మాకు వెసులుబాటు కల్పించండి, మేము కేంద్ర కమిటీ మొత్తం మాట్లాడి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అని అంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రము సంసిద్ధం కాలేదు, తమ దాడిని తమ మారణకాండను కొనసాగిస్తూనే ఉన్నాయి. కాబట్టి కామ్రేడ్ నంబళ్ళ కేశవరావే ఈ రకంగా లొంగిపోయే స్టాండ్ తీసుకోమని చెప్పాడని, అది అబద్ధం అనేది కామ్రేడ్ అభయ్ ఇంటర్వ్యూలో చెప్పారు, మన స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు. అదే కరెక్ట్. దేవ్జీ కూడా పార్టీ చీఫ్గా నియమించాలి అన్నటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో నిజంగా మల్లోజులో ఉన్నప్పుడు దేవ్జీని ఏమైనా పార్టీ చీఫ్గా ఏమైనా నియమించాలి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ అసలు ఎవరున్నారని చెప్పేసి ఆయనను దేవ్జీని పార్టీ చీఫ్గా నియమిస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మల్లోజులో నిన్న చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఇప్పుడు కార్యదర్శి ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా ఉన్నవాళ్లే తమ నాయకుడిని ఎన్నుకుంటారు, అంతే కదా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్నుకోరు కదా. కాబట్టి ఉన్నవాళ్ళలో ఎన్నుకున్నారా లేదా అనేది అయితే చంద్రన్న తన ఇంటర్వ్యూలో చెప్పిండు, ప్రతిపాదనగా అది ఉంది, ఉన్నవాళ్ళు ఇచ్చేసిండు. కానీ మొత్తం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే, అంటే మిగిలిన కేంద్ర కమిటీ సభ్యుల ఆమోదం కూడా ఉన్నప్పుడే అది అవుతుంది అనేది చంద్రన్న బయటికి వచ్చినప్పుడు తను చెప్పిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అది చాలా స్పష్టంగానే ఆయన చెప్పాడు. అంతకుమించి ఇంకేముంటుంది? ఎవరు ఎన్నుకున్నారంటే ఉన్నవాళ్ళే ఎన్నుకుంటారు. ఎప్పుడైనా ముగ్గురు ఉన్నారంటే ముగ్గురులోనే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. బయటికి పోయిన వాళ్ళు ఎప్పుడైనా ఎన్నుకోలేరు. ఇది ఆయనకు వేణుగోపాల్కి తెలియదని కాదు కదా. ఇప్పుడు కూడా కేంద్రం అనేక దఫాలుగా చెప్పడం జరిగింది, అసలు చర్చలు జరిపేది లేదు, మీరు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ మీరు ప్రాణాలతో ఉండాలంటే కేవలం మీరు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, లేనట్టయితే మీకు చర్చలు అయితే జరిపేది లేదు, అవసరమైతే ఉంటే ప్రాణాలు తీయడానికైనా కానీ వెనకాడం అన్నటువంటి ఒక స్టేట్మెంట్ కనబడతా ఉన్నది. సో ఇంకా కూడా కేంద్రం మీరు చెప్పేటువంటి డిమాండ్కు తలకుతుంది అన్నటువంటి ఇంకా ధీమా ఉందా మీకు ఏమైనా? అంటే కేంద్రం దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది ముఖ్యం కాదు. అంటే గతంలో అంటే ఏడాది కిందటి నుంచి కనీసం ఈ మార్చి 2025 మార్చి కాలం నుండే చర్చల కోసం, శాంతి చర్చల కోసం ప్రతిపాదనలు బయట నుంచి వస్తున్న పార్టీ ఒప్పుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు వస్తుందని ప్రత్యేకంగా ఆశించలేము. కానీ కనీసం అంటే దీని మీద సైలెంట్గా ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద కానీ, లేకపోతే ఇప్పుడు ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఒక్క ఆదివాసీల సంగతి మాత్రమే కాదు, ఇప్పుడు బీహార్లో మొన్న బీజేపీని ఇంత పెద్ద ఎత్తున గెలిపించారు, బీజేపీ ప్రభుత్వం గెలిచినాక అక్కడ ఏంటి వేల ఇండ్లను కూలగొడుతున్నారు. ఎప్పుడు అంటే 50 ఏళ్ళ 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట 100 ఏళ్ళ కింద కట్టుకున్న ఇండ్లను కూడా ఇవి సర్కారీ జమీన్ మీద ఉన్నాయనో ఇట్లాంటివి. అంటే ఇది ఒక్క ఆదివాసీలకు పరిమితం అయ్యి మాత్రమే ఇది జరగడం లేదు. ఇప్పుడు లేబర్ కోడ్కి సంబంధించి ఇవన్నీ ఎట్లా కార్మికుల హక్కులు 200 ఏళ్ల కిందట ఏదైతే 8 గంటల పని హక్కును సాధించుకున్నారో కార్మికులు, దాన్ని కూడా కాలరాసి ఇప్పుడు 12 గంటల వరకు పనిచేయాలి, 14 గంటల వరకు పనిచేయాలి అనే చట్టాలు తీసుకొస్తున్నారు. దీన్ని తప్పకుండా ప్రజలు, కార్మికులు, రైతాంగము పోరాడుతూనే ఉంటారు. అది ఒక్కోసారి శాంతియుతంగా చేయొచ్చు. ఇప్పుడు ఢిల్లీలో పంజాబ్ రైతులు కానీ, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో రైతులు చేసిన పోరాటాలు కానీ చారిత్రకంగా ప్రజలు పోరాడుతూనే ఉంటారు. అవి ఒక్కోసారి సాయుధ పోరాట రూపం తీసుకోవచ్చు, ఒక్కోసారి ప్రజాస్వామిక చట్టబద్ధ పోరాట రూపాలు తీసుకోవచ్చు. కానీ ఏ రకమైన పోరాటాలను కూడా ఈరోజు ప్రభుత్వం అణిచివేస్తున్నది. ఇప్పుడు ఇక్కడే చూడండి, మన తెలంగాణలోనే చూడండి,
ధర్నా చౌక్ను ఎత్తివేస్తే ఎంత పోరాటం చేసి అంతిమంగా హైకోర్టు ఇంటర్వ్యూని అయితే తప్ప ధర్నా చౌక్ ఉంది. అంటే ఇక్కడ జరిగే సెక్రటేరియట్ ఎదురుగా ఒకప్పుడు జరిగే ధర్నాలని తీసుకెళ్ళి అక్కడ మూలకేసింది. అక్కడ నుంచి కూడా కాదు, ఊరి బయట చేసుకోమని అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఒకప్పుడు బోట్స్ క్లబ్లో లక్షల మందితోటి కూడా రైతాంగం ప్రదర్శనలు చేసింది. ఇక్కడ ఎక్కడ జరగడానికి వీల్లేదని చెప్పి జంతర్ మంతర్ అసలు ఢిల్లీలోకే రాకుండా రోడ్ల మీద ముళ్ళు నాటిన ఇది కూడా మనం ఎంతో చూసాం. కాబట్టి ప్రజలు ఎటువంటి ప్రతిఘటన చేసినా దాన్ని అణిచివేయాలని పాలకులు చూస్తున్నారు. ఈరోజు మొత్తం కార్పొరేట్లకు దేశ సంపదలను అన్నింటినీ, దేశ వనరులను అన్నింటినీ అప్పచెప్పడానికి వెంటనే ఇప్పుడు అక్కడ జరుగుతున్నది కదా, బస్తర్లో ఇప్పుడు జరుగుతున్నది కదా. ఒకప్పుడు కనీసం అడవుల మీద చిన్న హక్కులు ఉన్న వాళ్ళని కూడా ఈ మధ్యకాలంలోనే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అంటే అడవి అధికారులు పోయి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అది ఎన్నో ఏండ్ల నుంచి అక్కడ ఉన్న ఇండ్లను కూలగొడుతుంటే కూడా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని అంటారు. అంటే ప్రతిఘటన లేకపోతే ఒకప్పుడు అందుకే చాలాసార్లు వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా జరిగేది కాదు, ఇంత ధైర్యం చేసేవాళ్ళు కాదు అనే రకంగా ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఎందుకు ఉందంటారు? ఎందుకంటే ఆ పోరాటాలకున్న ప్రాధాన్యత వల్ల. కాబట్టి ఈరోజు అటువంటి పోరాటం, ప్రతిఘటన అంటే ఇది ఒక్క ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్న ఇది పూర్తిగా తుడిచివేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఈ ప్రతిఘటన ఏదైతే ఉందో ఇది విప్లవ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ప్రతిఘటన కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రతిఘటనల్ని ఒక స్ఫూర్తినిస్తుంది. అందుగురించి కూడా తప్పనిసరిగా అంటే ఇది ఈరోజు ఏదో కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని అంటే అది నిజానికి ప్రభుత్వానికో దానికో చాలా పెద్ద థ్రెట్ అన్నట్టే ఏం కాదు. అయినా ఎందుకు దీన్ని సమూలంగా ఇచ్చేయాలనుకుంటున్నారంటే ఈ భావజాలము ఇదంతా ఎప్పటికైనా సరే దీన్ని తుడిచిపెట్టలేరనే భావజాలము వ్యాపిస్తుంది అనే భయంతోనే ఈరోజు ఇట్లా పూర్తిగా చేయాలనేది అనుకుంటున్నారు. అందులో భాగంగానే కర్రగుట్టల ఆపరేషన్ కూడా తేదీ పెట్టి చంపడం అనేది ప్రజలు, మేధావులు, సృజనాత్మకంగా ఆలోచించే ఆలోచన పరులు, కవులు, కళాకారులు అందరూ ఈ మారణ హోమాన్ని నిలిపివేసే విధంగా జోక్యం చేసుకొని నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు డిమాండ్ చేస్తాయి. నిన్న ఒక మల్లోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మావోయిస్ట్ పార్టీకి ప్రజల దగ్గర నుంచి మద్దతు కరువైపోయింది, ఎంచుకున్నటువంటి మార్గంలో వెళ్ళకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటూ ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. అది వాళ్ళు ఎంచుకున్న మార్గాలు, వాటన్నిటినీ మనం బేరీజ్ వేయటానికి వీలు లేదు. కానీ 2 సంవత్సరాలుగా ఆ పాలసీలు అమలు చేసింది ఎవరైతే ఆ పాలసీలు ఇప్పుడు మంచిగా అని ఇప్పుడు ఎవరైతే చెబుతా ఉన్నారో ఆ పాలసీలు అమలు చేసిన వాళ్ళే దాని మీద వ్యాఖ్యానించాలి. మనం అంత లోతైన విషయాలను వ్యాఖ్యానించడానికి మనకు అంశాలు తెలియవు కనుక మాట్లాడటానికి లేదు. ఏదైనా సరే మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, 53 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విప్లవ పార్టీ, ఆ మావోయిస్టు పార్టీ 53 సంవత్సరాల పార్టీని ఇవాళ గత 2 ఏళ్లుగా మట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీని, పేదలు ఏర్పాటు చేసుకున్న పార్టీని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాక ఒక రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే పాలసీ విధానాలు మీ దగ్గర లేవు కనుక బలమైన, ప్రపంచంలోనే అధికంగా సైనిక బలము, ఆయుధ సంపత్తి ఉన్న భారతదేశం ఒక చిన్న పార్టీ పైన తన పంజా విసిరి మట్టు పెట్టడం అనేది అది గొప్ప విజయంగా భావించడానికి లేదు. ఎప్పుడు విజయము, ఎప్పుడు సంయమనము ఒక పొలిటికల్ పార్టీ సాయుధంగానైనా సరే, నిరాయుధంగానైనా సరే భారత ప్రజల ఆకాంక్షలను ఒక డిమాండ్ రూపంలో నీ ముందు పెడుతున్నప్పుడు దాన్ని స్నబ్ చేయటం కాదు, దాన్ని అణిచివేయటం కాదు. మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటైన స్వతంత్ర సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నావు. మాజీ మావోయిస్ట్ అయిన సీతక్క నియోజకవర్గంలోనే కర్రగుట్టలు ఇవన్నీ ఉన్నాయి. మరి సీతక్క తెలియకుండానే జరుగుతుందంటారా? వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ 2 అనే పథకాన్ని ఆపరేషన్ కర్రగుట్టలో ఎప్పుడైతే మొదలుపెట్టినరో అప్పటి నుంచి బాధ్యత పెరిగిపోతుంది. ఇవాళ మీరు అన్నట్టుగా ములుగు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనబడేది వాళ్ళ దిక్కు, వాళ్ళ ముక్కు, మంత్రి గారిగా వాళ్ళ ఆదివాసీల వర్గాల నుంచి వచ్చిన సీతక్క గారిని
వాళ్ళు వేడుకుంటున్నారు. సీతక్క స్వయంగా కర్రెగుట్టలో జరుగుతున్న మారణహోమాన్ని, ఎందుకంటే సీతక్క గారు మావోయిస్టులు చనిపోయినప్పుడు, విప్లవకారులు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు పాల్గొని సంతాపాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ప్రజలు ఆమె స్పందన కోరుకోవటం అనేది చాలా సహజం. ములుగు ప్రజలు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని కాపాడండి అని, మా జీవనోపాధి దెబ్బగొట్టకండి అని, మా వ్యవసాయ పనులు కుంటుపడే విధంగా జరుగుతున్నాయని, దీన్ని ఆపాలని, కర్రెగుట్టలు మా జిల్లా అని, కర్రెగుట్టలు మీ నియోజకవర్గాని అని, అక్కడ జరుగుతున్న మావోయిస్టుల్లో కేవలం మావోయిస్టులు చనిపోతలేరు, ఆదివాసీలు చనిపోతున్నారు, ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారనే భయంతో బెంబేలెత్తిపోయి కకావికలమయ్యి ఇవాళ మంత్రి గారిని విన్నవించుకుంటున్నారు, వేడుకుంటున్నారు. కనుక పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు కూడా మంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము ఒక డిమాండ్ను సీతక్క మంత్రి ముందల్నే పెట్టదలుచుకున్నాం. ఇక్కడ దేవజీ ఉన్న రాజిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు, లొంగిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు, రేపు మాకు అన్నటువంటి వార్తలు కూడా ఫిబ్రవరి 18, 2026 నాడు మొదలుపెట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట 2 ఏదైతే ఉందో అందులో ప్రకటించే మొదలుపెట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉన్నాడని, మాజీ ఉన్నాడని, మల్లోజుల రాజిరెడ్డి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కూడా ఉన్నారని, 4 అగ్రనేతలు ఉన్నారని వాళ్ళను చంపేద్దామని ఆ ఆపరేషన్ కర్రెగుట్టల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంపేయటం కాదు, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకండి. ఒక ప్రజాప్రతినిధి, ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధి అమిత్ షా ఆ రకంగా ప్రకటించడం అనేది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. కనుక చంపేయటం అనేది కాకుండా వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఏ రకమైన పద్ధతులు పాటిస్తారో సమయంతో వాళ్ళను పట్టుకొని తీసుకొని వచ్చి రాజ్యాంగం ముందు, న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షించండి. కానీ చంపేయటం అనే దాన్ని ప్రజలారా, మేధావులారా, బుద్ధిజీవులారా, భారత ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ సంపుతానను ప్రకటిస్తూ ఉన్నాడు. సంపుతాననే చేసే ఆ ప్రకటన రాజ్యాంగబద్ధమవుతుందా, చట్టబద్ధమవుతుందా అని ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసించండి. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించే దిశగా మేధావులైన మీరు మీ వంత కృషి చేయాలని పౌర హక్కుల సంఘం మీకు వినయంగా అప్పీల్ చేస్తూ ఉంది.